ముందుగా ఒక 100 గ్రాముల పచ్చి అనుములు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న పచ్చి అనుములు, జీలకర్ర, బియ్యపిండిలా పచ్చి అనుములు, జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, నువ్వులు, కారం, ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ. ఇవన్నీ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నూనె వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని అక్కడక్కడ ఇట్లా గుంతలు పెట్టుకోవాలి. ఇట్లా హోల్స్ పెట్టుకుంటే అంతటా కుక్ అవుతుంది. ఆ హోల్స్లలో మళ్ళీ మనము ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిందండి. అందరు చేసేది ఇట్లనే, కాకపోతే నేను పచ్చి అనప గింజలు ఉడకబెట్టేసిన అంతే.